రైట్. ఒకసారి చూస్తే ఫస్ట్ ఫస్ట్‌ది ఫస్ట్ పాయింట్ ఏందంటే, మన భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఎప్పుడు ప్రవేశపెట్టాము అనేది మేజర్ ఇంపార్టెంట్. 1951 సంవత్సరంలో శాస్త్ర సాంకేతిక రంగంలోకి రావడం జరిగింది. రైట్. ఎవరి యొక్క కృషి మేలకంగా అంటే, ఆ రోజు మనకి ప్రధానమంత్రి నెహ్రూ గారుంటారు. సో, మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా అబ్దుల్ కలాం ఆజాద్ ఉంటాడు. అబ్దుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి ఉంటాడు. ఈళ్ళిద్దరి కారణంగా అందుకే ఈ అబుల్ కలాం ఆజాద్ మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గాబట్టి మన భారతదేశంలో నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము మనం జాతీయ విద్యా దినోత్సవం అనేది జరుపుకుంటాం. అయితే ఈళ్ళిద్దరూ కలిపి భారతదేశంలో మొట్టమొదటి ఐఐటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. వెస్ట్ బెంగాల్ ఖరగ్‌పూర్‌లో మొట్టమొదటి ఐఐటీని ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఐఐటీ ఇన్ ఇండియా ఏమిటి అంటే, సో, వెస్ట్ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. వెస్ట్ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ అనేది మనకు ఫస్ట్ ఐఐటీ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఐఐటీ ఇన్ ఇండియా ఏంది అంటే, వెస్ట్ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోనండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అన్నీ గూడా డిస్కస్ చేయనమ్మా. ఓన్లీ జాగ్రత్తగా గమనించుకోవాలి. మనకి ఎగ్జామ్‌లో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చూస్తుంటాం. రైట్. అయితే మీ అందరికి గూడా గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రజల్లోకి వెళ్ళడానికి విజ్ఞాన ప్రసార్ అనే ఒక మాసపత్రికను స్టార్ట్ చేశారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని మనకి ప్రజల్లోకి వెళ్ళడానికి విజ్ఞాన్ ప్రసార్ అనే ఒక దాన్ని చేయడం జరిగింది. అయితే మీ అందరూ గూడా గుర్తుపెట్టుకుండాలి. సో, పూర్వకాలం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి పూర్వకాలం సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఒక మనకి సిఎస్ఐఆర్ అని చెప్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి అతి పెద్ద పరిశోధన సంస్థ, పురాతనమైన సంస్థ ఏది అంటే, సో, మీ అందరికి చెప్తున్నాను. సో, సిఎస్ఐఆర్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రిసర్చ్. ఎప్పుడు ఏర్పడింది? దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేది చాలా సార్లు అడుగుతుంటాడమ్మా. గుర్తుపెట్టుకోనండి. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో. రైట్. సో, ఏమిటి అంటే 1942 సెప్టెంబర్ 26న న్యూఢిల్లీలో భారతదేశంలో అతి పెద్ద పరిశోధన సంస్థ ఇప్పటికి గూడా. వీళ్ళు ప్రతి సంవత్సరము శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఇస్తుంటాడు. ఈ సంవత్సరం ఎవరికిచ్చినారో ఒకసారి నెట్‌లో సెర్చ్ చేసుకొని చూసుకోండి. 100% ఇంపార్టెంట్. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఈ సంవత్సరం ఎవరికిచ్చారు అనేది ఖచ్చితంగా చూసుకోండి. నేను రేపైనా మీకు చెప్తానది. రైట్. సో, ఎవరు సీఎస్ఐ వారు ప్రతి సంవత్సరం ఏమిస్తారు? మనకి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యెస్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మొట్టమొదటి పాలిసీ ఏమిటి? ఎప్పుడొచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి? సో, మొట్టమొదటి పాలిసీ అంటే 1958లో. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశం వారు మొట్టమొదటిసారిగా ఎప్పుడు పాలిసీ చేశారంటే 1958లో. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లేకి సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లోకి మహిళలను ప్రోత్సహించడానికి కిరణ్, కిరణ్ అనే ఒక ప్రోగ్రామ్‌ని తీసుకొనొచ్చారు. క్లియర్? సో, చాలా జాగ్రత్తగా గమనించుకోండి. కిరణ్ అనే ఒక ప్రోగ్రామ్‌ని ప్రోత్సహించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. మహిళల్ని శాస్త్ర సాంకేతిక రంగంలో తీసుకురావడానికి కిరణ్ అనేది మనకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇంకొక క్వెషన్ చెప్తున్నా. అటల్ ఇన్వోనేషన్ మిషన్. అటల్ అటల్ ఇన్వోనేషన్ మిషన్ అంటే ఏమిటంటే, విద్యార్థి దశ నుంచి 2016లో తీసుకొనొచ్చారమ్మా. నీతి ఆయోగ్ వారు అటల్ ఇన్వోనేషన్ మిషన్ అనే దాన్ని తీసుకొనొచ్చారు. విద్యార్థి దశ నుంచి, స్టూడెంట్స్ దశ నుంచి నవకల్పన టెక్నాలజీ పరంగా, టెక్నాలజీ పరంగా గుర్తుపెట్టుకోవాలి. నవకల్పన గుర్తుపెట్టుకోనండి. 2016 నుంచి నీతి ఆయోగ్ వారు 2016 నుంచి విద్యార్థుల దశ నుండి నవకల్పన అనేది చేయడం జరిగింది. నవకల్పన చేయడం జరిగింది. నవకల్పన అంటే టెక్నాలజీ పరంగా డెవలప్‌మెంట్ చేసేందుకు ఇది అని జెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుందమ్మా. రైట్. ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకోగలగండి. అయితే మీ అందరికి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ఇక్కడ, ఇక్కడ చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ తల్లిది. చూడండి, మనము శాస్త్ర సాంకేతిక రంగాలలో
డెవలప్ కావడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి. డెవలప్‌మెంట్ చేశామా లేదా అనే దానికి మనము ఎస్‌జెడ్ కాసిం అధ్యక్షతన ఎస్‌జెడ్ కాసిం అధ్యక్షతన ఎస్‌జెడ్ కాసిం అధ్యక్షతన మనకి 2 ధృవాలుంటాయమ్మా. ఐ మీన్ దక్షిణ ధ్రువం అని, ఉత్తర ధ్రువం అని. దక్షిణ ధ్రువం ఉండే దగ్గర అట్లాంటిక్ ప్రాంతము అంటారు. ఉత్తర ధ్రువం దగ్గర ఉండేదాన్ని ఆర్కిటిక్ ప్రాంతము అంటారు. ఇక్కడ మన సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ఎస్‌జెడ్ కాసిం అధ్యక్షతన 21 మందితో ఇందిరాగాంధీ గారు అట్లాంటిక్ ప్రాంతానికి పంపించడం జరిగింది. అంటార్కిటికా అనే ప్రాంతానికి పంపించడం జరిగింది. అంటార్కిటికా అనే ప్రాంతానికి పంపించడం జరిగింది. పంపించి అక్కడ 3 పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఏరియా. చాలా ఇంపార్టెంట్. ఒకటేమిటి అంటే దక్షిణ గంగోత్రి ఫస్ట్ సైంటిఫిక్ యొక్క పరిశోధన కేంద్రం. దక్షిణ గంగోత్రి ఎక్కడ? అంటార్కిటికాలో. మళ్ళీ మైత్రి, మళ్ళీ భారతి, మళ్ళీ భారతి. దక్షిణ గంగోత్రి 1983లో, మైత్రి 1989లో, భారతి 2012లో. ఈ 3 స్టేషన్‌లని ఇక్కడ స్టార్ట్ చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలో హిమాద్రి. ఎప్పుడు అడిగినా కూడా క్వెషన్ ఏం అడుగుతారంటే అమ్మా, సింపుల్‌గా చెప్తా చూడమ్మా. సో ఇక్కడ ఏందంటే మీరే గుర్తుపెట్టుకోవాలి. గంగోత్రి, దక్షిణ గంగోత్రి కదా. జనరల్ మేనేజర్ భారతి అని గుర్తుపెట్టుకోవచ్చు చాలు. జనరల్ మేనేజర్ ఎవరయ్యా అంటే భారతి. సో జి అంటే గంగోత్రి, ఎం అంటే మైత్రి, బి అంటే భారతి అని అర్థం. ఎప్పుడు అడిగినా ఏంది అంటే క్వెషన్ అడిగేది ఏమిటి అంటే సింపుల్‌గా, సో అంటార్కిటికా ప్రాంతంలో లేని యొక్క ఈ యొక్క పరిశోధన కేంద్రం ఏమిటి అంటాడు. లేదా ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఒకటే ఒకటి ఏంది అంటాడు. లేదా అంటార్కిటికా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మన ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాన్ని నిరూపించుకోవడానికి పరిశోధన కేంద్రం ఎక్కడ? దాని పేరు ఏమిటి అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా అది. గుర్తుపెట్టుకోండి. అయితే ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఎన్నమ్మా అంటార్కిటికా ప్రాంతంలో మొత్తం ఎన్ని అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత మళ్ళీ తర్వాత కావాలంటే నోట్స్ రాసుకోండి అంతే. నేను చెప్పిన ఇక్కడ ఎక్కడైతే నేను ఇంపార్టెంట్ చెప్పుకుంటా పోతానో అట్లా. లేదా మీకు ఆల్రెడీ మెటీరియల్ సెండ్ చేస్తున్నాను మీ గ్రూప్‌లో. అది చదువుకోండి సరిపోతుంది. అంటార్కిటికా ప్రాంతంలో సైన్స్ అండ్ పరిశోధనకు సంబంధించిన పరిశోధనా కేంద్రాలు ఎన్ని చేసినామయ్యా అంటే మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్ని చేసినామమ్మా పరిశోధనా కేంద్రాలని? సో 3 ఏర్పాటు చేసినాం. ఏమేమిటి? దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి. సో ఇక్కడ ఆర్కిటిక్ ప్రాంతంలో హిమాద్రి. ఇది గుర్తుపెట్టుకోండి. యెస్. నెక్స్ట్ క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి? మేఘ వర్షణ అంటే ఏమిటి? మేఘాల ద్వారా వర్షం కురిపించడం అంటే ఏమిటి? సింపుల్‌గా చెప్తానమ్మా. కృత్రిమ వర్షాలు అంటారు. కృత్రిమ వర్షాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కృత్రిమ వర్షాలు అంటారు. ఏమంటారు? కృత్రిమ వర్షాలు. వర్షాలు పడకున్నప్పుడు ఈ కృత్రిమ వర్షాల సాంప్రదాయాన్ని విన్సెట్ షాపర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు. సో ఈ కృత్రిమ వర్షాలని గుర్తుపెట్టుకోండి. ఈ కృత్రిమ వర్షాలు ఉన్నాయి కదమ్మా! ఆ కృత్రిమ వర్షాలను కురిపించడానికి మొదటిసారిగా ఈ కృత్రిమ వర్షాలను కురిపించడానికి మొదటిసారిగా విన్సెంట్ షాఫర్ గారు దీని ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారు. మేఘాల పైన ఏం జల్లినారయ్యా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. సిల్వర్ అయోడిడ్, పొటాషియం అయోడిడ్, ఘన కార్బన్ డయాక్సైడ్, ద్రవ ప్రొపేన్ ఏవైనా చల్లొచ్చు వీటిని. గుర్తుపెట్టుకోండి అమ్మా. సో అంటే కృత్రిమ వర్షాలను ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సిల్వర్ అయోడైడ్ కృత్రిమ వర్షాలను మనం కురిపించడానికి ఏమిటి అంటే సిల్వర్ అయోడైడ్ వాడతాం. పొటాషియం అయోడైడ్ వాడతాం. ఘన కార్బన్ డయాక్సైడ్, ద్రవరూప ప్రొపేన్. రైట్? ఇవి వాడడం జరుగుతుంది. ఇవి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, ఘన కార్బన్ డయాక్సైడ్, ద్రవరూప ప్రొపేన్. వీటిని
సో, చల్లి మనం కృత్రిమ వర్షాలు ముఖ్యంగా సిల్వర్ అయోడైడ్ గుర్తుపెట్టుకోవాలి. కృత్రిమ వర్షాలు కురిపించాలి అంటే సిల్వర్ అయోడైడ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సిల్వర్ అయోడైడ్. ఓకే. కృత్రిమ వర్షాలు. మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కృత్రిమ వర్షాలను కురిపించాము అంటే ఏ రాష్ట్రంలో మనం కృత్రిమ వర్షాలను కురిపించామంటే తమిళనాడు ప్రాంతంలో కురిపించామమ్మా. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడయ్యా అంటే 2008లో రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురిపించాడమ్మా. ఇంతటితో ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయిందమ్మా. మీరేం రాసుకుంటారంటే ఎప్పుడైనా సరే, దీంట్లో మనం చెప్పినట్టు రాసి పెట్టుకోండి. జస్ట్ హెడ్డింగ్ రాసి పెట్టుకోండి. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పరిచయం ఏమిటి రాసుకున్నారు. సిఎస్ఐఆర్ గురించి మనం నేర్చుకోవాలా? యెస్ అయిపోయింది. అటల్ ఇన్వోనేషన్ అంటే ఏమిటి? విద్యార్థి దశ నుంచి నవకల్పన చేయడము. మనం మాట్లాడుకునేది ఏమిటి? సో, అంటార్కిటికా ప్రాంతంలో, ఆర్కిటికా ప్రాంతంలో పరిశోధన కేంద్రాలు ఏమిటి? కృత్రిమ వర్షం అంటే ఏమిటి? 5 కాన్సెప్ట్‌లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో. నెక్స్ట్ వెళ్దాం. అంతరిక్ష రంగం. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను ఎక్కడైతే నేను క్లియర్‌గా చెప్తున్నానో అక్కడ జాగ్రత్తగా వినండి. అంతరిక్ష రంగం. నేను చెప్తున్నా ఓవరాల్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీకి 3 అవర్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు మనం క్లోజ్ అయిపోయిన వాటిని క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ మార్నింగ్ రేపు 6కి స్టార్ట్ చేద్దాం. 6కి స్టార్ట్ చేద్దాం. 6 నుంచి ఫస్ట్ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్‌లో మనం మాట్లాడుకునేది ఎకానమీ మాట్లాడదాం. పాలిటీ మాట్లాడదాం. ఇట్లా ఎందుకంటే హిస్టరీ ఇవి ఆల్రెడీ గతంలో చూసుకున్నాం కాబట్టి, సో, మనము లాస్ట్ రోజు శనివారం రోజున కరెంట్ అఫైర్స్, ఇంగ హిస్టరీ, జియోగ్రఫీకి సంబంధించినది మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ ఒక చాప్టర్‌లో ఏవి ఇంపార్టెంటో ఆ కాన్సెప్ట్‌లన్నీ కవర్ చేసుకుంటా వస్తాను. రైట్. అంతరిక్ష రంగం. యెస్. మళ్ళీ ఇంకొక్కసారి మీరు రీకాల్ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఎగ్జామ్‌లో మీరు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువగా. రైట్. చూద్దాం. అంతరిక్ష అంతరిక్ష విజ్ఞానం. యెస్. అంతరిక్షం గురించి అధ్యయనం చేయడాన్ని ఆస్ట్రోనామీ అంటారు. అంతరిక్షం అంటే ఏంది సార్ అసలు? ఏం లేదమ్మా. భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఆ పైన ఉండేదాన్ని అంతరిక్షము అంటారు. 400 కిలోమీటర్ల వరకి పొరలనేటివుంటాయి. లేయర్స్ ఉంటాయి. 5 లేయర్స్ ఉంటాయి. 400 కిలోమీటర్ల అబోవ్ ఉండేదాన్ని మనం ఏమంటామయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి. అంతరిక్షము అంటారు. ఈ అంతరిక్షం గురించి అధ్యయనం చేయడాన్ని ఆస్ట్రోనామీ అంటారు. అయితే ఈ అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ఎవరు వెళ్లారు? అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ఎవరు వెళ్లారయ్యా అంటే మనిషి ఎళ్ళలేదమ్మా. మొట్టమొదటిసారిగా ఒక జంతువు వెళ్తది. ఆ జంతువు ఏమిటి అంటే లైకా అనే కుక్క పిల్ల. వెరీ అసలు దానికంటే ముందు ఎవరెళ్తారంటే ఒక ఉపగ్రహాన్ని పంపించారమ్మా. అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ఏం పోయిందంటే కుక్క పిల్ల కూడా పోలా. ఒక ఉపగ్రహం ఫస్ట్ ఏం పంపిలా. స్పుత్నిక్ 1 రష్యా వాళ్ళు పంపించారు 1957లో. అంతరిక్షంలోకి చాలా ఇంపార్టెంట్. అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా పంపిన ఉపగ్రహం పేరేం పేరంటే స్పుత్నిక్ 1 రష్యా. వాళ్ళ అంతరిక్ష కేంద్రం పేరు బైకనూరు. ఆ తర్వాత జంతువు పంపించినానమ్మా. దాని పేరేం పేరంటే లైకా అనే కుక్క పిల్ల. ఇది గూడా రష్యా వాళ్ళే. ఆ తర్వాత మనిషిని పంపించామమ్మా అంతరిక్షంలోకి. అది గూడా 1961లోనమ్మా. సో, ఉపగ్రహం వెళ్ళింది స్పుత్నిక్ 1 ఉపగ్రహం వెళ్ళింది మాత్రము 1957 రష్యానే. లైకా అనే కుక్క పిల్ల గూడా ఎళ్ళింది 1957 స్పుత్నిక్ 2 అనే ఈ యొక్క ఉపగ్రహం ద్వారా. స్పుత్నిక్ 1 ఏడా, స్పుత్నిక్ 2 ఏడా. మనిషి 1961 ఏప్రిల్ 12వ తేదీన యూరీ గగారిన్ రష్యా వస్తాక్ 1 అనే ఉపగ్రహం. ఈ మూడిట్లో ఏదో ఒక క్వెషన్ ఉండడానికి ఆస్కారం ఉంటుందమ్మా. నార్మల్‌గా క్వెషన్ పేపర్ ఇచ్చినాడు అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా ఉండడానికి. డిఫికల్ట్‌గా వచ్చినా కూడా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండడానికి ఉంటుందమ్మా. చూడండి నేను సింపుల్‌గా చెప్తున్నా. అంతరిక్షము అంటే ఏందో చెప్పా. అంతరిక్షం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారో చెప్పా. ఆస్ట్రోనామీ అంటారని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంతరిక్షం అంటే ఏందో చెప్పా. రైట్. సో, అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా వెళ్ళిన ఉపగ్రహము అంటే ఒక శాటిలైట్ అమ్మా. ఏమెళ్ళింది మొట్టమొదటిసారిగా తెలుసు. ఏం పేరు? స్పుత్నిక్ 1 అనేది వెళ్ళడం జరిగింది. సో, ఆ తర్వాత జంతువు ఏమెళ్ళింది? లైకా అనే కుక్క పిల్ల వెళ్ళింది. ఈ 2 కూడా 19 ఇది స్పుత్నిక్ 2 అనే ఉపగ్రహం ద్వారా తీసుకొనిపోయేదాన్ని ఉపగ్రహము అంటుంటాం. సో, మనిషి ఎప్పుడెళ్ళాడు? 1961లో ఆయన పేరేం పేరు? యూరీ గగారిన్.
సో అంతరిక్షంలోకి వెళ్ళింది మొట్టమొదటి వ్యక్తి యూరి గగారిన్. ముగ్గురు ఈ 3 ప్రయోగాలు కూడా రష్యా వాళ్ళే చేశారు. ఇది 1961లో వస్తాక్ 1 అనే వాహనక ద్వారా చేశాడు. ఈ 3 కూడా వాళ్ళకి ప్రయోగ కేంద్రం పేరు బైకనూరు. ఆ బైకనూరు నుంచి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా తల్లి? రైట్, క్లియర్‌గా. నెక్స్ట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. రష్యా వాళ్ళకి మనం ఏమనుకున్నాము అంటే, రష్యా వాళ్ళకి ఏమన్నామమ్మా చెప్పడం జరిగింది. ఏమని చెప్పాము? రష్యా వాళ్ళది బైకనూర్ నుంచి పంపిస్తామని. అయితే బైకనూర్ నుంచి పంపిస్తాం. అయితే అమెరికా వాళ్ళ యొక్క సంస్థ పేరేం పేరంటే నాసానమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్. నాసా ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే నేషనల్, ఎన్ అనగా నేషనల్, ఏ అనగా ఏరోనాటిక్, ఎస్ అనగా స్పేస్, స్పేస్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్ అమ్మా. అంటే మీనింగ్ ఏమిటి అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అమ్మా. ఇది వాషింగ్టన్ డీసీలో ఉంటుందమ్మా. ఇక్కడ చూడాలా, ఏ అంటే ఏజెన్సీ అనుకుంటారా అందరూ, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్. చాలా జాగ్రత్త తల్లి ఎగ్జామ్‌లో. 1958లో స్టార్ట్ చేసినారమ్మా వాషింగ్టన్. మన యొక్క అంతరిక్షం, మనం అంతరిక్షంలోకి పంపించేది ఇస్రో. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్టు 15 బెంగుళూరులో, కర్ణాటకలోని బెంగుళూరులో ఉంటుంది హెడ్ క్వార్టర్. క్లియర్? ఇప్పుడు చెప్పండి. అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా పంపిన ఉపగ్రహం పేరేం పేరు? చెప్పాలి. చెప్పాలి. 1957 సంవత్సరంలో దాని పేరేం పేరు? చెప్పండి. స్పుత్నిక్. స్పుత్నిక్. చెప్పాలండి. స్పుత్నిక్ 1. అమెరికా వాళ్ళు, అమెరికా వాళ్ళు అంతరిక్షంలోకి పంపిస్తారు. వాళ్ళు, అమెరికా వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాలి. అమెరికా వాళ్ళు అంతరిక్షంలో పంపిన మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఎక్స్‌ప్లోర్ 1, ఎక్స్‌ప్లోర్ 1, ఎక్స్‌ప్లోర్ 1. అదే మన ఇండియా వాళ్ళు, సో మనం పంపించినది ఇండియా వాళ్ళు, సో పంపించిన దాని పేరు ఆర్యభట్ట. ఆర్యభట్ట చాలా ఇంపార్టెంట్. ఆర్యభట్ట ఉపగ్రహాలు. సో రష్యా వాళ్ళైతే స్పుత్నిక్ 1 అయిపోయింది. అమెరికా వాళ్ళైతే ఎక్స్‌ప్లోర్ 1, ఇండియా వాళ్ళైతే ఆర్యభట్ట. 1975 ఏప్రిల్ 19వ తేదీన, 1975 ఏప్రిల్ 19వ తేదీన ఎక్కడి నుంచి పంపించినామో, ఇది కూడా రష్యా వాళ్ళ సహాయంతో బైకనూర్ నుంచి పంపించాం. మన దగ్గర నుంచి పంపియలేదు. మన దగ్గర నుంచి అయితే పంపియలేదు. గుర్తుపెట్టుకోండాలి. చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్? సో చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా. రైట్? చాలా జాగ్రత్తగా గమనించండి. ఎగ్జామ్ ఓరియెంటెడ్ నందు. క్లియర్‌గా? రైట్. మన, మన ఇండియా వాళ్ళు ఫస్ట్‌ది ఏం చెప్పిన ఆర్యభట్ట, రెండోది రోహిణి, మూడోది ఆపిల్. గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 శాటిలైట్‌లు ఇంపార్టెంట్ అమ్మా. 3 ఉపగ్రహాలు కూడా ఇంపార్టెంట్. ఆర్యభట్ట, రోహిణి, యాపిల్. యెస్. నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఏమిటి అంటే చూడండమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ అంతరిక్షంలోకి వెళ్ళింది మొట్టమొదటిసారిగా ఎవరో చెప్పిన. యెస్. ఇప్పుడు చూడాలా, ప్రపంచం మొత్తం ఏం జరుగుతుంది, ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే సో అమెరికా వాళ్ళ దగ్గర జీపీఎస్ అనే సిస్టమ్ ఉందమ్మా. ఏందంట? అమెరికా దగ్గర జీపీఎస్ అనే ఒక సిస్టమ్ ఉందమ్మా. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు. దాని ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోవచ్చమ్మా. 1973లో దీన్ని ఏర్పాటు చేశారమ్మా. సైనికులనే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ జీపీఎస్ సహాయంతోనే, సో మనం లాతోర్ భూకంపంకి ఎంత జరిగింది నష్టం అనేది, దీంట్లో 31 గ్రహాలు పనిచేస్తూ ఉంటాయమ్మా. 3D షేప్‌లో ఫోటోస్ తీస్తూ ఉంటాయమ్మా. జీపీఎస్ అంటే సో గుర్తుపెట్టుకోవాలి. సో మనము భూమి పైన ఏమేం జరుగుతుంది అవన్నీ కనుక్కునేదానికి మనకి చెప్పడం జరుగుతూ ఉంటుందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అది గుర్తుపెట్టుకోనండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా మీరందరూ గూడా మాట్లాడుకుంటున్నాం. యెస్. ఇప్పుడు మన ఇండియన్ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలోకి అడుగు పెడుతున్నాం. దీంట్లో మేజర్ ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేస్తానని ముందుగానే చెప్తున్నాను. యెస్. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
మన ఇస్రో యొక్క పూర్వనామం ఏమిటి అంటాడు. ఇస్రో యొక్క పూర్వనామం. అసలు ఇస్రో అనేది 1969 సో, మనకి ఆగస్టు 15వ తేదీన సో, ఏర్పడుతుందని చెప్పినాం. దానికంటే పూర్వం ఏమిటి అంటే ఇన్‌కాస్పర్ అంటారమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్. ఇస్ ఇస్రో యొక్క పూర్వనామం పేరు ఏం పేరంటే ఇన్‌కాస్పర్. సో, మన యొక్క భారతదేశం యొక్క అంతరిక్ష పితామహుడు ఎవరంటే విక్రమ్ సారాభాయ్ గారు. అంటే ఇస్రో యొక్క పూర్వనామం ఏందంటే ఇన్‌కాస్పర్. అది కూడా క్వెషన్ అడగొచ్చమ్మా. ఇండియన్ నేషనల్ కమిటీ స్పేస్ ఇది ఇంపార్టెంట్. ఇస్రో యొక్క పూర్వనామం ఏమిటి అంటే ఇన్‌కాస్పర్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో, మన భారతదేశంలో తుంబా అనే రాకెట్ స్టేషన్ ఎక్కడుంది? తుంబా అనే రాకెట్ స్టేషన్ ఎక్కడుంది? విక్రమ్ గుర్తుపెట్టుకోండాలి. తుంబా అనే కేంద్రము లేదా విక్రమ్ సారాభాయ్ అనే మనకి ఎక్కడుంది? మన అంతరిక్ష పితామహుడు మనకి విక్రమ్ సారాభాయ్ గదా! ఆ విక్రమ్ సారాభాయ్ యొక్క స్టేషన్ ఎక్కడుందంటే కేరళలోని తిరువనంతపురంలో ఉందమ్మా. కేరళలోనే తిరువనంతపురంలో ఉంది అని జెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది తల్లి. చాలా చాలా ఇంపార్టెంటా. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరియెంటెడ్. అయితే మీ అందరికీ తెలుసమ్మా ఇస్రో 1969 ఆగస్టు మనకి 15వ తేదీన ఏర్పడింది. దాని హెడ్ క్వార్టర్ బెంగుళూరులో ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అయితే ఇస్రో యొక్క చైర్మన్‌లో యూఆర్ రావు, ఉడిపి రామచంద్రారావు అనే వ్యక్తి ఇంటర్నేషనల్ ఏరోనాటికల్ ఫెడరేషన్ అనే అవార్డును పొందినాడమ్మా. చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. యొక్క ఇస్రో చైర్మన్ ఇంటర్నేషనల్ ఏరోనాటికల్ ఈ యొక్క ప్యారిస్‌లో ఉన్న సో, దాన్ని పొందడం జరిగిందమ్మా. క్లియర్? జాగ్రత్తగా. యెస్. ఇప్పుడు మీ అందరికి గూడా ఇప్పుడు చూడండమ్మా. ఇక్కడ కొన్ని విభాగాలున్నాయి. అవి గుర్తుపెట్టుకోండమ్మా. విక్రమ్ సారాభాయ్ సెంటర్ ఎక్కడుంది? కేరళలోని తిరువనంతపురంలో. యెస్. లిక్విడ్ ప్రొపల్ సిస్టమ్ సెంటర్ ఎక్కడుంది? కేరళలోని తిరువనంతపురంలో. విక్రము మరియు లిక్విడ్ 2 కూడా విక్రము, లిక్విడ్ 2 కూడా కేరళలోనే ఉన్నాయి. అడుగుతాడమ్మా. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి ఎక్కడెక్కడ ఏ సెంటర్ ఉందని అడుగుతాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. నెక్స్ట్ ఫిజికల్ లాబొరేటరీ ఎక్కడుంది? ఫిజికల్ రిసర్చ్ లాబొరేటరీ ఎక్కడుంది? గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంది. ఇప్పుడు చెప్పండి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది? కేరళలోని తిరువనంతపురంలో ఉంది. లిక్విడ్ ప్రొఫెషన్ సిస్టమ్ సెంటర్ ఎక్కడుంది? కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఫిజికల్ రిసర్చ్ లాబొరేటరీ ఎక్కడుంది? గుజరాత్‌లో ఉంది. క్లియర్? అహ్మదాబాద్‌లో ఉంది. సతీష్ ధావన్ స్టేట్ తిరుపతిలో ఉంది ప్రెజెంట్. నేషనల్ అటామిక్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. నేషనల్, నేషనల్ గుర్తుపెట్టుకోవాలి. అట్మాస్ఫియర్ రిసర్చ్ లాబొరేటరీ మన గాదంకి ఏపీలోని చిత్తూరులో ఉంది. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. జాతీయ వాతావరణ పరిశోధన లాబొరేటరీ ఎక్కడుంది అంటే గాదంకి ఏపీలోని చిత్తూరులో ఉంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడుంది? హైదరాబాద్‌లో ఉంది. ఈ 6 అయితే గుర్తుపెట్టుకోండమ్మా. ఎక్కువ సార్లు ఏం అడుగుతున్నాడంటే ఈ స్పేస్ గురించి అడుగుతున్నాడమ్మా. సో, ఫిజికల్ యొక్క మనకుంది గదా! ఈ స్పేస్ సెంటర్ ఎక్కడుంది అనేది అడుగుతున్నాడు. ఫిజికల్ రిసర్చ్ లాబొరేటరీ లేదా స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది ఎక్కడుంది? అహ్మదాబాద్‌లో ఉంది. లిక్విడ్ ప్రొఫెషన్ ఎక్కడుంది? అది అడుగుతున్నాడమ్మా. సో, ఈ యొక్క విక్రమ్ సారాభాయ్ అడుగుతున్నాడమ్మా. అవి మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో అడుగుతాడు. యెస్. నెక్స్ట్ క్లాస్‌లో మిగతా అంశాలని నేను